మాస్ క్లాసెస్ ప్రెజెంట్ ట్రిగ్నోమెట్రీ 8.1 లో సెకండ్ ప్రాబ్లం tan p మైనస్ cot r మనకి డయాగ్రామ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? PQR అనేది ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏంటిది? ట్రయాంగిల్ PQR అయితే Q అనేది ఏమైతుంది? రైట్ యాంగిల్. Q అనేది రైట్ యాంగిల్ 90 degrees తో సమానం. రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా, అది ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. అయితే ఇక్కడ మనకు ఈ రెండు ఇచ్చాడు. ఈ ఫార్ములా ఎందుకు వాడుతున్నా? ఈ డయాగ్రామ్ లో మూడో సైడ్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడాలా. కాబట్టి ఇప్పుడు హైపోథెటికల్ అంటే ఏంటిది? రైట్ యాంగిల్ కు ఎదురుగా ఉండేదాన్ని ఏమంటారు? హైపోథెటికల్. అంటే ఇదేంటిది? పిఆర్ స్క్వేర్. ఏమైతుంది? పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓపీ. ఆపోజిట్ అంటే ఈ యాంగిల్ కు ఆపోజిట్ ఏమైతుంది? ఇది PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు PR స్క్వేర్ ఏంటిది? వాల్యూ 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ PQ స్క్వేర్ ఎంత వాల్యూ? 12 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. అంతే కదా. ఇప్పుడు ఇదంతా అవుతుంది 169 144 ప్లస్ QR స్క్వేర్. అయ్యా ఈ క్యూఆర్ స్క్వేర్ ఇక్కడే ఉంచి ఇది అంకులు పంపిస్తే ఏమవుతుంది? QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169 మైనస్ 144 అంటే ఎంత? 25. అంతే. QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ రాసుకోవచ్చా? ఈ 2 కు 2 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? QR ఈజ్ ఈక్వల్ 5 కదా. అంటే ఇక్కడ వాల్యూ 5, ఇక్కడ వాల్యూ అంతా 5. అయితే మనకేమి ఇచ్చాడు? tan p ఇచ్చాడు. ఏంటిది? tan p అయితే tan అంటే ఏందమ్మా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. దీనికి ఆపోజిట్ ఏందమ్మా? ఆపోజిట్ అంటే ఏంది? యాంగిల్కి ఎదురుగా. ఇదేంటిది? ఏమైతుంది? QR. ఏంటిది? QR బై ఇంకేంటిది? రైట్ యాంగిల్ ఏంటి? వాడు ఇచ్చిన బొమ్మలో రైట్ యాంగిల్ ఏంటిది? Q అనేది. అప్పుడు ఏంది? ఎడ్జసెంట్ ఏమవుతుంది? PQ. ఎడ్జసెంట్ PQ. చూడండి ఇక్కడి tan ముందు వెరీ ఇంపార్టెంట్ ఇదే. ఇది చూడండి. tan p ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ tan p అంటే ఇక్కడ నుంచి దీని ఎదురుగా ఉండేది ఏంటిది? ఆపోజిట్ అన్నది. ఆపోజిట్ కదా. ఇక్కడ tan p అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏంటిది? QR రాసుకున్నా. తర్వాత ఇది ఎడ్జసెంట్ అంటే ఏమవుతుంది? ఇది. అప్పుడు PQ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? QR వాల్యూ ఎంత? 5. PQ వాల్యూ ఎంత? 12. ఆన్సర్ ఇది. అర్థమైందా? చూడండి. నెక్స్ట్ ఏమని చెప్పాడు? cot r అన్నాడు. ఏంటిది? cot r. చూడండి cot r అయితే కాట్ అంటే ఏం చెప్పాడు? ఎడ్జసెంట్ కదా. అంటే ఇది ఎదురుగా, దీని ఎదురు ఏముంది? ఇక్కడ దీని ఎదురు ఏముంది? PQ. దీనికి ఎదురుగా ఉంది PQ. ఎడ్జసెంట్ ఏమవుతుంది? QR. అప్పుడు ఏమవుతుంది? 12/5 అవుతుంది. 12/5. మనం ఈ వాల్యూస్ కనుక్కున్నాం కదా. ఈ వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఇంకేమవుతుంది? ఇది tan p minus
కాట్ ఆర్. tan p వాల్యూ ఎంత 5/12 మైనస్ 12/5 ఏమైతుంది 60 25 12 ఎంత 144 అంటే ఎంత 140 అంతే కదా. దీని వాల్యూ అంతా అంతే వచ్చిందా మీకు నోట్స్లో అమ్మా. ఇక్కడ కాట్ ఆర్ అంటే ఏం చెప్పా ఎడ్సెంట్ అంటే ఎంత ఇక్కడ ఇది ఆపోజిట్ ఇది ఎడ్సెంట్ అంటే క్యూఆర్ కదా. మీరేం చెప్పారు క్యూఆర్ ఏడేం రాయాలి QR/PQ. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 5/12 అప్పుడు 0.